ప్రభాస్ శివుడిగా మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప. పరమశివ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డివోటీ అనేది ఉపశీర్షికగా ఉంది. ఈ చిత్రం యూనిట్ విదేశాల్లో చాలా వేగంగా షూటింగ్ని జరుపుతున్నారు. దాదాపు 30% సినిమా భాగాన్ని విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు చిత్ర నిర్మాతలు. థాయిలాండ్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సుమారు 600 మంది హాలీవుడ్ ప్రముఖులు రాత్రి పగలు కష్టపడుతున్నారు. రెండో షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం న్యూజిలాండ్ నుంచి ఇండియాకు వస్తున్నట్లు మోహన్ బాబు కొద్ది రోజుల క్రితం తెలిపారు. ఈ చిత్రంలో మంచు ఫ్యామిలీ 3 తరాల నటులు ఉండటం విశేషం. మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, ఆయన కుమారుడు భక్తవత్సల్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుండి ఓ కీలక అప్డేట్ను చిత్ర మేకర్స్ ప్రకటించారు. కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా మహాశివుని పాత్రలో మెప్పించడానికి ప్రభాస్ రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణుయే వెల్లడించారు. ఈ కథ భక్త కన్నప్ప జీవిత కథ. ముందు నాస్తికుడుగా ఉన్న కన్నప్ప ఆ తర్వాత శివభక్తునిగా ఎలా మారి శివదేవుణ్ణి ఎలా ఆరాధించాడనే అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. భక్త కన్నప్ప చిత్ర కథ అందరికీ తెలిసిందే అయినప్పటికీ భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఎక్కడ తగ్గకుండా చిత్ర బృందం ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రం నిర్మాణం రూపుదాల్చుకుంటుంది. హాలీవుడ్ స్థాయిలో సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు. పీరియడిక్ మైథలాజికల్గా వస్తున్న ఈ సినిమాకు ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డివోటీ అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు కన్నప్ప షూటింగ్ విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. సినీ ప్రేక్షకులతో పాటు అటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రభాస్ శివుడి పాత్రలు నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. నాస్తికుడుగా ఉన్న కన్నప్ప ఆ తర్వాత శివుడికి భక్తుడిగా మారి శివుడిని ఆరాధిస్తూ ఉంటాడు. అయితే కన్నప్ప శివుడికి భక్తుడిగా ఎలా మారాడనేది ఈ సినిమా కథ. ఈ కథ ముందు తెలిసినా కూడా మైథలాజికల్ చిత్రానికి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉండనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీకి భారీ స్థాయిలో సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. కన్నప్ప మూవీ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో హాలీవుడ్ స్థాయిలో ఎక్కడా లోటు లేకుండా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.